శాశ్వత రాజ్యము. నీ రాజ్యము శాశ్వతము, నీ రాజ్యము శాశ్వత రాజ్యము. నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. కీర్తన 145వ అధ్యాయము 13వ వచనం. క్రైస్తవ జీవితము పరిపక్వ దశలో ఎల్లప్పుడూ దేవునిని స్తుతించే దశకు వస్తుంది. ఒక నిజ క్రైస్తవుడు దేవుని రాజ్యమే శాశ్వత రాజ్యమని తన హృదయంలో తలుస్తాడు. దాని స్వతంత్రమును అతని హృదయములో అనుభవిస్తాడు. అతనిపై ఏ పాపము ఏలుబడి చేయదు. దేవునిలో క్షేమముగానున్నట్లు గ్రహిస్తాడు. శాశ్వత కట్టడలను వెంబడిస్తున్నానని అనుకుంటాడు. నీవు తవ్వుకుంటే నీ ప్రార్థన కొరతను నీవు చూస్తావు. అది ఇతరుల పాపము కాదు గాని అది నీ సొంత అపజయమే. నీవు దేవునితో సరిగా ఉంటే నీ చుట్టూనున్న పరిస్థితులు నీకు తగినట్లుగా మారతాయి. దేవుని వాక్యాన్ని చదువు కొలది నీ స్వభావంలోనికి లోతుగా త్రవ్వు కొలది దైవత్వాన్ని నీలోనికి రానిచ్చుకొలది నీ ఆత్మలో విడుదల అనుభవాన్ని పొందుతావు. నీవు శాశ్వత రాజ్యానికి చెందినవాడు అని నీవు కనుగొంటావు. ఆ శాశ్వత రాజ్యపు గమ్యస్థానములన్నీ యేసు మరణ పునరుద్ధానములచే నిర్ధారించబడ్డాయి. యోసేపు బానిస కుర్రవాడైనప్పటికీ అతని హృదయములో స్వేచ్ఛ గలవాడు. త్వరలో అతనుకున్న స్వాతంత్రము చుట్టూ విస్తరించింది. జైలు నుండి విడుదల పొంది అత్యున్నత స్థాయికి లేవనెత్తబడ్డాడు. అతనిని అణచడానికి అతనికి పైగా ఎవరునూ లేరు. దేవుడు నీతో ఉంటాడు మరియు నీ ఓటముని విజయముగా చేస్తాడు. నీవు పడిపోయిన వంశపు వాడు అని గుర్తించుకో. ఆయన వాక్యముతో పోషించబడి ఆయన వాక్యములు నీలో నివసింపనీయము. ఎంతగా నీవు వాటికి లోబడతావో అంతగా ఆయన వాక్యము నీలో నివసిస్తుంది. స్వీయము చేత మనము ఖైదు చేయబడ్డాము. మన స్వీయము చచ్చిపోవాలి. అప్పుడు మనము స్వతంత్రులం అవుతాము. అటు తర్వాత మనము ఎక్కడికి వెళ్ళినా అంధకార శక్తులు మనలను గుర్తుపడతాయి. దేవుని ముద్ర గలవాడైతే అతన్ని ఎదిరించలేము అని అంటాయి. ప్రజలు నీ మీద ప్రభుత్వం చేయాలని అనుకోవచ్చు, కానీ నీవే నిజమైన యజమానుడవు. నీ నమ్మిక దేవుని పైన ఉన్నది. ఎందుకంటే నీవు నీ మనస్సాక్షిని ఆయన ముందు నిర్మలంగా ఉంచుకున్నావు. అందుకే నీకు బలమైన స్థలము ఇవ్వబడినది. దీనిని పోగొట్టుకునవద్దు. ఈ నిశ్చయత గర్వాన్ని కలిగించదు. అది సాత్వికమైనది. నీ దీనత్వంలో జయించు స్వభావము కనిపిస్తుంది. నీవు అందరికంటే దీనుడువు గనక అందరికంటే గొప్పవాడువు. ఆ శాశ్వత రాజ్య నియమాలను నీవు పాటిస్తావు. ఎప్పటికీ ఓడిపోని విధంగా నీ జీవితాన్ని నీవు కట్టుకోవాలి. పరిశుద్ధ నియమాల నుండి నీవు ప్రక్కకు తొలగకు. ఈ విషయాలలో చిన్న అంగుళము కూడా నీవు లొంగిపోకూడదు. పరలోకపు వాంఛలతో నీ హృదయాన్ని నింపుకోవాలి. శాశ్వత రాజ్యమైనటువంటి విలువ మనము అనుభవించాలని దేవుడు నీ పట్ల నా పట్ల అనేకమైనటువంటి ఆశలు కలిగి ఉన్నాడు.